నాకైతే ఒకటి అర్థమైంది, జనాలు క్వాలిటీ కాదు బ్రాండింగ్ ని చూసి తీసుకుంటున్నారండి. మొన్న రీసెంట్ గా ముంబైకి వెళ్ళిన, ముంబైలో దిగంగానే నా కళ్ళ ముందు నుంచి డబుల్ డెక్కర్ బస్ వెళ్ళింది. సో ఆ బస్ మొత్తం ఒక మిల్క్ బ్రాండ్ పోస్టర్ తో ఉండే. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో డబుల్ డెక్కర్ బస్. సో సిటీ మొత్తం బిల్ బోర్డ్స్ మీద, బస్సెస్ మీద మామూలు ప్రమోషన్ లేదు. అండ్ హైదరాబాద్ లో కూడా ఒకటి అబ్జర్వ్ చేశా, అదే బ్రాండ్ హైదరాబాద్ లో ప్రతి చిన్న కిరాణం కొట్టు పైన వాళ్ళ బ్రాండ్ పెద్దగా కనిపించేలా ఎలివేట్ చేసి కిరాణం షాప్ ఒక పేరు మాత్రం చిన్నగా పెడతారు. ఎందుకంటే వాళ్ళే ఆ హోర్డింగ్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బ్రాండ్ గురించి డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఈ చిన్న చిన్న మాస్ ప్రమోషన్ వాళ్ళ బ్రాండ్ కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వాళ్ళ బ్రాండ్ మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అండ్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 1000 లీటర్ ప్రొడక్షన్ ఉంటే రిక్వైర్మెంట్ మాత్రం 2000 లీటర్స్ ఉంటది. సో ఎక్కడి నుంచి ఇంత మిల్క్ ప్రొడక్షన్ అవుతున్నదో మీరే థింక్ చేయండి, మీకే వదిలేస్తున్నా. అండ్ అయినా సరే జనాలు అంతగానో ఆ మిల్క్ ని తీసుకుంటున్నారంటే నాకైతే ఒకటి అర్థమైంది, చాలా వరకు జనాలు క్వాలిటీని కాదు బ్రాండింగ్ ని చూసి తీసుకుంటున్నారని. అండ్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ ప్రమోషన్స్ అని అనుకుంటున్నా. అండ్ రీజన్ దేనికో మీరు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. బాయ్.